ఐబొమ్మ రవి గురించి చాలా వీడియోస్ చూస్తూ ఉన్నా. ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది తెలుగు సినీ ఇండస్ట్రీ. పోలీసులు కూడా ఒక గొప్ప అచీవ్మెంట్లా ఫీల్ అవుతూ ఉన్నారు. ఐబొమ్మ రవి చేసింది చట్ట వ్యతిరేకం, అది తప్పే. పైరసీ పైన నిషేధం ఉంది, అది అతను చేయడం నేరం. పైరసీ చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాలి, తప్పదు. అయితే ఒక వ్యక్తి చేసిన పనికి సమాజం చూస్తున్న కోణం ఆలోచింపజేసేలా ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని సినీ ఇండస్ట్రీ కూడా చూడాల్సి ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని పోలీసులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని ప్రభుత్వం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రవికి సంబంధించిన వార్తలు విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో అది ఏంటి అని ఒకసారి చూస్తే, డిజిటల్ మీడియాలో ప్రధానంగా ఇమ్మడి రవికి విశేషంగా మద్దతు కనపడుతూ ఉంది. ఆయన మా దేవుడు అంటూ విస్తృతంగా పోస్టులు పెడతా ఉన్నారు. అనేక వందల మంది రవి చేసింది తప్పు ఏంటి అని నిలదీస్తూ ఉన్నారు. సాక్షాత్తు పోలీసులు ట్విట్టర్ హ్యాండిల్ కింద కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఆయన చేసింది తప్పు ఏంటి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన మాకు మంచే చేశాడంటూ కామెంట్స్ పెడతా ఉన్నారు. అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్స్ హ్యాండిల్లో కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. అనేక మంది వాళ్ళ సోషల్ మీడియాలో రవికి మద్దతుగా పోస్ట్ పెడతా ఉన్నారు. మామూలుగా ఎవరైనా తప్పు చేస్తే అది ఎవరు బయటికి రారు. ఇప్పుడు ఇమ్మడి రవి కోసం ధైర్యంగా భయపడకుండా బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. అతను ఆ రేంజ్లో తప్పు చేయడానికి కారణం ఇండస్ట్రీ కాదా, ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళితే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ ఖర్చు ఎక్కువగా ఉంటా ఉంది. ఒక కుటుంబం ఒక్కసారి సినిమా చూస్తే మళ్ళీ రావాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇలాంటి మధ్య తరగతి వాళ్ళ అందరికీ సేమ్ క్వాలిటీతో సినిమా అందిస్తున్నాడు రవి. రవి చేసింది తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అది తప్పే, డెఫినెట్గా ఎవరో డబ్బులు పెట్టి తీస్తున్న సినిమాలు దొంగతనంగా పైరసీ చేయడం అది చట్టవిరుద్ధం, అది తప్పే. పైరసీ చేయడం తప్పే. సినీ ఇండస్ట్రీ వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకుంటున్నారు. సో ఇక్కడ పేదవాళ్ళను పీడిస్తూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడా సినిమాకు వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. ఐబొమ్మ రవి వల్ల లక్షల మంది సినిమా చూసి ఆనందిస్తున్నారు. వాళ్ళందరినీ ఎలా పట్టుకుంటారు? రవిని అరెస్ట్ చేయడం తప్పైతే సినిమాలు చూసిన మేము కూడా తప్పే, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అంటూ ట్వీట్లు పెడతా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో 50 మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు తప్ప సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఫ్యామిలీస్ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి. సో వెళ్ళలేక ఐబొమ్మలో చూస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వాలు కూడా సినిమా టికెట్లు పెంచి తప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీ కూడా ఆలోచన చేయాలి. ఒకసారి ఇంత డబ్బులు పెట్టి సామాన్యుల మీద భారం వేస్తే ఎలా? ఏపీ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. 100 కోట్లు ఖర్చు పెట్టారా, జిఎస్టీ పే చేశారా, తీసుకుని రండి, ఆ తర్వాత టికెట్ రేటు పెంచుకోండి అంటూ ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. ఎవరి ముందుకు రాలేదే. మీకు టికెట్స్ కాకుండా జనాల మీద ప్రెషర్ పెడుతున్నామంటే ఏ రకంగా న్యాయం, ఏ రకంగా ధర్మం? అందుకే ఓపెన్గా భయపడకుండా, ఐడెంటిటీని దాచిపెట్టకుండా అఫీషియల్ అకౌంట్స్ నుండే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. రవికి మద్దతుగాను మా దేవుడు, మా హీరో, నువ్వు ఒక రాబిన్ హుడ్ అంటూ కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు. సో బాధ్యతగా ఆలోచించి దయచేసి టికెట్ ధరలు తగ్గించి అందరూ సినిమాలకు వచ్చేలా చూడండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి.